అందరికీ నమస్కారం. ఈరోజు పడమటి ప్రాంతాలైనటువంటి పడమటి నియోజకవర్గాల్లో ఈ జిల్లాలోనే ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా ఆర్జీ వెంకటేష్ అన్నమాట. ఎందుకంటే ఈరోజు 60 సంవత్సరాలు వసంతం పూర్తి చేసుకొని 61 సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా బర్త్డే వేడుకలు నిర్వహించుకుంటున్నాం. ముఖ్యంగా అన్న గురించి చెప్పాలంటే ఒక విద్యార్థి దశలోనే ఒక విద్యార్థి బీటీ కాలేజ్లో నాయకుడిగా, ఒక గ్రామ సర్పంచ్గా, ఒక సింగిల్ విండో డైరెక్టర్గా, అదేవిధంగా పార్టీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకొని ఉమ్మడి జిల్లాలోనే కార్యనిర్వాహక కార్యదర్శిగా, అదేవిధంగా అన్నమయ్య జిల్లాలో అధికార ప్రతినిధులుగా ఆయన చేసినటువంటి సేవలు ప్లస్ మదనపల్లి నియోజకవర్గంలో ఆయన ఏ విధంగా అయితే ఎలక్షన్లో కష్టపడిన తీరు మా అందరికీ ఆదర్శం. ఎందుకంటే ఎప్పుడూ చెప్తుంటాడు పోరాడేవాడు ఎప్పుడైనా లీడర్ అవుతాడని. కాబట్టి అన్న కూడా నాలాంటి వారి యువతకు అందరికి కూడా అన్నను స్ఫూర్తిగా తీసుకుంటూ భగవంతుడు అన్నకు అష్టైశ్వర్యాలు మరియు ఆరోగ్యాలు ప్రసాదించి దగ్గరలోనే మంచి ఉన్నత పదవి దేవుడు వరిస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబో రోజుల్లో ఇలాంటి వారిని ముఖ్యంగా మన మదనపల్లిలోని యువత ముఖ్యంగా ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే ఏదైతే మనం పని అనుకున్నామో ఆ పనిని నిర్వహించాల్సినటువంటి టైం ఆసన్నమైంది. ఎందుకంటే అన్నకు రామసముద్రం మండలం ఇచ్చినప్పుడు నేను దగ్గరగా అబ్జర్వ్ చేసిన అందరూ ఇటు అటు పోయి ఫోటోలు తీసుకుని వచ్చేసేవాళ్ళు, కానీ అన్న మాత్రం ఇచ్చిన పని ఒక సైనికుని వలె చేసి ఆ రోజు చూసిన నేను అన్నకు ప్రత్యక్షంగా. కాబట్టి అన్న లాంటి వారు పార్టీలో ఎంతో అవసరం. తెలుగుదేశం పార్టీకి ఇంకా 30 సంవత్సరాలు భవిష్యత్తు ఉంది, ఈ రాష్ట్రంలో భవిష్యత్తు ఉంది. కాబట్టి మనందరం కష్టపడి ఇంకా మొన్నైతే ఏ విధంగా ఎలక్షన్లు చేసి ఉమ్మడిగా అందరం కలిసి మదనపల్లి అభ్యర్థి విజయానికి కృషి చేశామో ఇంకా 30 సంవత్సరాలు మనం తెలుగుదేశం పార్టీ మదనపల్లిలో జెండా ఉండే విధంగా అందరం మనమంతా కలిసిమెలిసి ఒక కుటుంబంలాగా ఉండి మనందరం రాబో రోజులు ఇంకా మంచి కార్యక్రమాలు, ఎంతో మందికి పదవులు ఎన్నో చేయాలి. కాబట్టి మనందరం కలిసి రాబో రోజుల్లో మనం వైసీపీని ఎదుర్కోవాలని, అదేవిధంగా అన్నకు మరొక్కసారి ఒక తమ్ముడిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.